అధికారంలో ఉన్నది మేము, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అన్నట్టు రెచ్చిపోతున్నారు కూటమి నేతలు. గుడి బడి ఆస్పత్రి అనే తేడా లేకుండా విశాఖలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు జనసేన నేత జెర్రిపోతుల ప్రసాద్. ఒకవైపు కేజీహెచ్, మరొక వైపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న బెల్లం గణపతి దేవాలయం, ఇంకోవైపు స్కూల్ ఉన్నప్పటికీ వాటి మధ్యలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేస్తున్నారు. మొదట ఆస్పత్రి అని చెప్పి ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ ఎలా ఏర్పాటు చేస్తారని స్థానికులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల భద్రత కంటే బార్ మద్యంపై వచ్చే ఆదాయమే ముఖ్యమైపోయిందని మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యే వంశీకి తమ సమస్య చెప్పుకుందామంటే కనీసం ఎక్కడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మధ్య బారు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ 30వ వార్డు ప్రజలు నిరసనకు దిగారు. ఈ బారు పెట్టడానికి ఒకవైపు స్కూలు, మరోవైపు ప్రసిద్ధి దేవాలయమైన బెల్లం గణపతి దేవాలయం, మరోవైపు కేజీహెచ్ హాస్పిటల్ ఉంది. ఇన్ని దేవాలయాలు, స్కూలు, కేజీహెచ్ హాస్పిటల్ సమీపంలో బారు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బారు పెట్టడాన్ని నిర్ణయాన్ని అంటే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బారు పెట్టడానికి వ్యతిరేకంగా మహిళలు కానీ లేదంటే పురుషులు కానీ ఇక్కడ నిరసనకి దిగారు. మా ప్రాంతంలో బారు పెట్టద్దు, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవద్దంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ బారు పెట్టడం మీద స్థానికంగా ఉన్న ప్రజలు అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, ఇక్కడ బారు పెట్టాలని చూస్తుంది, దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఈ బారు పెడదాం అనుకున్న ఇంటి పక్కనే మా ఇల్లు అండి. కానీ ఈ బారు పెట్టడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి. వయసున పిల్లలు, చదువుకున్న పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాలేజీలకు వెళ్ళేవాళ్ళు అంతా కూడా ఇటు నుండి వెళ్తారండి. రైల్వే దగ్గర నుంచి మొత్తం ఇదే దారండి, అందరికి అఫిషియల్ కాలనీ అంతా కూడాను. అలాంటి ప్రజల మధ్యలోని తీసుకొచ్చి బారు పెడతానంటున్నారు. అది ఏమాత్రం సమంజసం, ఆయన ఆలోచించాలి. ఆ పెడతానన్న వ్యక్తి కూడా కొద్ది మానవత్వంతో ఆలోచించి బారు పెట్టే ముందు ఆలోచించుకోవాలండి. ఇటు పక్క బెల్లం గణపతి దేవాలయం, ఇటు పక్క కనకమహాలక్ష్మి గుడి, ఓ పక్క భూలోకం తల్లి గుడి ఉందండి. ఇటు పక్క చిరు వ్యాపారస్తులు అందరూ వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళకి షాపులకి భార్య బిడ్డలతోటి వస్తారు. ఈ తాగిన వాళ్ళు ఏం చేస్తారంటే మత్తు మీద ఏం చేస్తారో, ఎలా మాట్లాడతారో కూడా ఎవరికి తెలియదు. అలాంటి మత్తు పదార్థాలు ఇక్కడ పెట్టి మా ప్రజలందరితోటి ప్రాణాలతో ఆటలాడుకోవద్దండి. బార్ అనేది పెడితే ఇక్కడ స్కూల్ పిల్లలు చాలా మంది వెళ్తారు, వయసున్న అమ్మాయిలు. వీళ్ళు తాగిన వాళ్ళు ఏదైనా చేయొచ్చు. అది పాసిబుల్ ఎవరు తీసుకుంటారు? ఏదైనా తీసుకోవాలన్నా చేయాలనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏదైనా అయిపోయిన తర్వాత అయ్యో అంటారు. ఉన్నప్పుడే తీస్తే బాగుంటుంది. పెట్టక ముందే మనకి సాల్వ్ అనేది ఏదో చెయ్యాలి. మాకు మేము 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. తిండి తిప్పలు మానేసి పిల్లల గట్ట వదిలేసి ఇక్కడికి వచ్చి పట్టించుకోవట్లేదు. అసలు గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మాకు వైన్ షాప్ వద్దు, మాకు బార్ షాప్ వద్దు. అసలు ఈ ఏరియాలో బార్ షాప్ పెట్టడానికి మేము ఒప్పుకోం. 100 మీటర్ల పరిధిలోను దేవాలయాలకు కానీ విద్యా సంస్థలకు కానీ 100 మీటర్ల పరిధిలో వైన్ షాపులు కానీ బార్ అండ్ రెస్టారెంట్లు రాకూడదు అనేది జీవో ఉంది. కానీ పక్కనే టెంపుల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి నడి మధ్యలోనే ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యసన పరులు ఎక్కువగా తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుందండి. వైన్ షాపులు చూస్తే నిజంగా ఏదో పెద్ద షాపింగ్ మాల్ లాగా, షోరూముల్లా తయారు చేసే విధానాలు పెట్టేసి వైన్ షాపులు బానిసలు చేసే విధంగా ఉంది. ఈ రోజు నడి మధ్యలో నువ్వు బార్ అండ్ రెస్టారెంట్ పెడితే రేపు పొద్దున్న చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందండి? లైసెన్స్ అవి రద్దు చేసి మీరు వెనక్కి తగ్గాలని కోరుకుంటాం. మీరు తగ్గకపోతే మా ప్రాణం పోయినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. బారు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారో దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సావడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ మహిళలు కానీ పురుషులు కానీ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.